హాయ్ అండి అందరికీ సేవింగ్ ఎప్పటి నుంచో డబ్బులు దాచిపెట్టాను. ఈరోజు పగలగొడుతున్నా నేను ఉండి పెడతాను. ఇట్లా ఉండిలో అప్పుడప్పుడు 500 అట్లా వేస్తూ వస్తాను. మళ్ళీ మా పాప బర్త్డేకి తీస్తాను అన్నమాట. మార్చిలో మా పాప బర్త్డే రోజు తీయలేదు, అప్పటికి ఉండి నిండలేదని వద్దులే అనుకున్నాను. ఇప్పుడు ఉండి నిండింది. సరే ఈరోజు ఓపెన్ చేశాను. చూడండి, అప్పుడప్పుడు 500 సేవ్ చేస్తే ఎంత అమౌంట్ అవుతుందో. మీరు కూడా ఎవరైనా సరే అప్పుడప్పుడు అట్లా ఒక 500 సేవ్ చేశారనుకోండి, ఇట్లా మీకు కూడా అమౌంట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మేము ఇలాగే సేవ్ చేస్తాము. మా పాపకు సేవింగ్ అమౌంట్ ఏదో ఒకటి కొంటునేదాన్ని. ఇంతకుముందు కొనేసాను, అందుకని ఇప్పుడు ఓపెన్ చేశాను. ఇప్పుడు కొంచెం డబ్బులు అవసరం ఉంది, అందుకని ఇప్పుడు ఓపెన్ చేశాను. అందరూ డబ్బులు దేవుడితో సమానం. సంవత్సరానికి సేవ్ చేసిన అమౌంట్ సేవ్ అయితే అప్పుడప్పుడు సేవ్ చేసాను కదా 200. అది మా మామయ్య న్యూ ఇయర్కి ఇచ్చాడు. మా మామయ్య చెయ్యి చాలా మంచిది. మా మామయ్య ఎప్పుడు నాకు న్యూ ఇయర్కి ఇచ్చే డబ్బులన్నీ నేను అలాగే సేవ్ చేసి పెడతాను. మళ్ళీ కొత్త ఉండి తెచ్చినప్పుడు కూడా ఆ డబ్బులు అందులోనే వేసేస్తాను అన్నమాట. మళ్ళీ ఆ 200 మళ్ళీ స్టార్ట్ చేస్తాను అట్లాగా. చూడండి, మా పాప నేను అందరి లెక్క పెడుతున్నాను. మొత్తం కలిపి ఎంత అయిందో మీరే గెస్ చేయండి ఒకసారి. నాకు ఇప్పుడు అర్జెంట్ డబ్బులు అవసరం ఉంది, అందుకని చేశాను. 200 మా మామయ్య ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఉండి పెట్టినా కానీ దాచిపెట్టింది. ఇన్ని డబ్బులు దాచిపెట్టింది అంటే మాకు కూడా తెలీదు. దాచిపెట్టి ఇలా చేసింది. ఇవన్నీ మా యోగి బర్త్డే కోసం దాచిపెట్టాను. కానీ యోగి బర్త్డే అప్పుడు ఎలాగో స్క్రీన్ కట్టు నేను గోల్డ్ కొనేసాను, అందువల్ల తీయలేదు. ఈరోజు నిండిపోయింది ఉంది, అందువల్ల ఇప్పుడు తీసాను. మీరు కూడా ఎవరన్నా సేవ్ చేయాలంటే అప్పుడు ఒక 500 అప్పుడు ఒక 500 ఇట్లా వేసారంటే ఇంత అమౌంట్ అవుతుంది ఒక్కసారిగా. నేను చూడండి 55,000 ఇది. ఈ 200 వచ్చి మా మామయ్య నాకు న్యూ ఇయర్కి ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఉండి తెచ్చి ఆ 200 దాంట్లోనే వేసేస్తా. మళ్ళీ అలా చెప్పింది కాదు.